Chapter 5. Begging and Langoti Life in Benares. బెచ్చమెత్తుకుంటూ లంగోటీలు కట్టుకొని బెనారస్లో నవజీవన దశ. ఎ లాంగ్ ట్రైన్ జర్నీ. దీనిలో మొట్టమొదటిది ఇక్కడి నుంచి బయలుదేరి చాలా సుదీర్ఘమైన రైలు ప్రయాణాన్ని చేశారు బాబా ఆయన అనుచరులు. November 11th, 1949 was spent packing for a journey to Benares. ఇక నవంబర్ 11 వచ్చింది 1949. ఈ సామాన్లన్నీ మూటలు కట్టడమే, ఆ హడావుల్లోనే ఉన్నారు. It was also the last day the companions could take a bath and do laundry. ఈ బయలుదేరే ముందు మళ్ళీ స్నానం ఎప్పుడు చేస్తామో తెలియదు, ఇక్కడే చేసేయండి శుభ్రంగా అన్నారు బాబా. మళ్ళీ తెలియదు కదా ఎప్పుడు చేస్తామో తెలియదు స్నానం. సో బట్టలు ఉతుక్కోవడం అవన్నీ ఆరబెట్టుకోవడం కూడా ఇక్కడే తెలియదు. అక్కడ ఏమవుతుందో మనకి భగవంతుడు ఎండిస్తాడో ఇవ్వడో, అసలు ఎక్కడన్నా నీడ ఉంటుందో, రోడ్డు పక్కన పడుకోవాలో అది కూడా తెలియదు మనకి. కాబట్టి ఇక్కడే ఆ పనులన్నీ పూర్తి చేసేసుకోమన్నారు. ద నెక్స్ట్ డే ఆల్ ట్రంక్స్ అండ్ బెరింగ్ were to be loaded on the truck for transport to the Belgaum railway station. మర్నాడు ఈ ట్రంకు పెట్లు, ఈ మూటలు ఇవన్నీ ఆ ట్రక్కులోకి లోడ్ చేసి స్టేషన్కి తీసుకువెళ్ళాలి. అరౌండ్ 4:30 AM on November 12th, the party set off in a pitch dark for the station. తెల్లవారుజామున 4:30కి నవంబర్ 12 నాడు ఈ మొత్తం బృందం అంతా కలిపి కటిక చీకటిలో రైల్వే స్టేషన్కి బయలుదేరారు. The men were on foot and Baba and the women went by a rented car. మగవాళ్ళు నడుచుకొని వెళ్ళారు, స్త్రీ మండలి వాళ్ళు బాబా కలిసి ఒక కారు, అద్దె కారులో వెళ్ళారు. Unlike in Sirur, no one knew of the departure, so there was no crowd waiting at the station seeking Baba's darshan. ఇది వరకు సిరూరులో బాబా వెళ్ళిపోతున్నాడని తెలిసి జనం అంతా తెల్లవారుజామున వచ్చి చేరారని మనం చదువుకున్నాం. ఇక్కడ ఎవరికి తెలియకుండా ఉంచారు. అంచేత హాయిగా స్టేషన్లో ఎక్కడా రద్దీ లేకుండా, హడావుడి లేకుండా సదుపాయంగానే ఉంది బాబాకి. Only one elderly gentleman on the railway platform recognized him, but before he could bow down to him, Baba quickly knelt down and touched his feet. ఒక వృద్ధుడు మాత్రం బాబాను గుర్తుపట్టేశాడు ఆ రైల్వే స్టేషన్ మీద. అతను ఇలా దండం పెడదాం అనుకుంటుండగానే బాబా తొందరగా ముందుకు అడుగులు వేసి మోకాళ్ళ మీద కిందకు వంగి అతని పాదాలు ముట్టుకున్నారు బాబా. Shortly after 5 AM, the party boarded the train. 5 దాటిన తర్వాత బండెక్కారు అందరూ కూడా. The plan was to travel directly to Benares by way of Pune, Bombay and Mughal Sarai, a journey of more than 1100 miles. ఈ బండిలో పూనా వెళ్ళి, అక్కడి నుంచి బొంబాయి వెళ్ళి, అక్కడి నుంచి మొఘల్ సరాయి వెళ్ళి 1100 మైళ్ళు ఏకబిగిని చేసేద్దామని ప్లాన్, బాబా ప్రణాళిక. For the purpose of keeping the women secluded, they were booked in a first class compartment. మరి స్త్రీలు వాళ్ళు మరుగు కోసం ఏం చేశారు, పురుషులను చూడకుండా ఉండడం కోసమని వాళ్ళకి ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో ఆ 4 టికెట్లు తీశారు. అట్ ది అదర్ ఎక్స్ట్రీమ్, బాబా అండ్ మెన్ ట్రావెల్ థర్డ్ క్లాస్ ఇన్ ఏ కంపార్ట్మెంట్ సో క్రౌడెడ్ విత్ దర్ లగేజ్ దట్ దెర్ వాజ్ నో రూమ్ టు స్ట్రెచ్ అవుట్. మరి బాబా పురుష మండలి మామూలు థర్డ్ క్లాస్ అంటే ఇప్పుడున్న క్లాస్ కాదండి. ఆ రోజుల్లో 1, 2, 3 తరగతులు ఉండేవి. కిటకిటలాడుతూ ఉంది వీళ్ళ సామాన్లు ఒకటి. సో కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టే, కాలు కరపడానికి కానీ చెయ్యి కరపడానికి కానీ ఖాళీ లేరు. అలాంటి పరిస్థితుల్లో బాబా బృందం కూర్చున్నారు. ఎట్ డాన్, ఆఫ్టర్ ట్రావెలింగ్ 2 hours, దే అరైవ్డ్ ఇన్ పూనా. సో తెల్లవారుతూ ఉండగా 2 గంటల ప్రయాణం అయిన తర్వాత 7 గంటలు అనుకుందాం పూనా చేరారు. వేర్ బాబా సెంట్ బైదల్ అండ్ పెండు అహెడ్ టు బాంబే విత్ మోస్ట్ ఆఫ్ ది లగేజ్. అక్కడి నుంచి ఏం చేశారు, బాబా బైదుల్ని పెండుని లగేజ్ కొంత తీసుకుని ముందుగానే బొంబాయి వెళ్ళిపోమన్నారు. హీ ఆల్సో ఇన్స్ట్రక్టెడ్ దెమ్ టు పర్చేస్ టికెట్స్ టు బెనారస్ ఫర్ ద హోల్ పార్టీ అండ్ ది కలకటా మెయిల్. అక్కడ కలకటా మెయిల్ డైరెక్ట్గా బెనారస్ వెళుతుంది, అక్కడ టికెట్లు కొని పెట్టమన్నారు ఈ బృందాన్ని. బాబా డిసైడెడ్ దట్ హీ అండ్ ది రిమైనింగ్ కంపానియన్స్ వుడ్ గో బై లేటర్ ట్రైన్ టు బాంబే. బాబా అక్కడ పూనాలో దిగిపోయారనమాట. సో ఈ ఇద్దరిని ముందు వెళ్ళిపోమన్నారు, మిగిలిన బృందం అంతా మేము తర్వాత వస్తామని చెప్పారు బాబా. సిన్స్ ద ట్రైన్ వాజ్ నాట్ డ్యూ టు లీవ్ అంటిల్ 12:30 PM, దే బిగాన్ టు పాస్ ద టైమ్ అట్ ద రైల్వే స్టేషన్. 12:30 దాకా బండి లేదు తర్వాత, అంచేత స్టేషన్లోనే ప్లాట్ఫామ్ మీద గడిపారు బాబా. గడేకర్ అండ్ ప్రొఫెసర్ హకీమ్, 2 of Baba's close ones from the old life, happened to be at the station book stall and spotted Baba and the others. ఈలోగా స్టేషన్లో ఉండగా ఏమైంది, గడేకర్ అనేటువంటి పాత
బాబా ప్రేమికుడు ప్రొఫెసర్ హకీం అనేటువంటి మరొక ప్రేమికుడు, వీళ్ళిద్దరు ఆ పుస్తకాలు కొంటూ స్టాల్ దగ్గర ఉన్నారు. వాళ్ళు ఇలా చూసేటప్పటికి బాబా కనిపించారు, మిగిలిన వాళ్ళు కూడా కనిపించారు. ట్రూ టు ద కండిషన్స్ ఆఫ్ ద న్యూ లైఫ్ దే లెఫ్ట్ ఇమీడియట్లీ వితౌట్ ట్రయింగ్ టు కాంటాక్ట్ బాబాస్ పార్టీ. వెంటనే ఆ స్టేషన్ నుంచి బయటకు వెళ్ళిపోయారు వాళ్ళు. నవజీవన నిబంధనల ప్రకారం ఆయన అనుమతి లేనిది ఆయన్ని చూడడం కానీ ఆయన సహచరులను కలవడానికి కానీ ప్రయత్నించకూడదు. ద కంపానియన్స్ హూ స్పాటెడ్ దెమ్ ఆల్సో లుక్డ్ అవే. వీళ్ళు ఏ సహచరులను అయితే చూశారో, బహుశా ఉదాహరణకి ఎరిచిని పెన్నుని చూశారనుకోండి, వాళ్ళు కూడా అటుపక్క తిరిగిపోయారు. ఎందుకని? నవజీవన నియమాల ప్రకారము గత జీవితమునకు సంబంధించిన, అంటే నవజీవనంలోకి రాకముందు ఉన్నటువంటి మిత్రులతో సంబంధము నెరపరాదు. Balnatu happened to be at the station and was surprised to see Dr. Donkin, but following Baba's instructions, he made no attempt to approach him. పాపం బాల్నాటు కూడా పూనా స్టేషన్లో ఉన్నాడు. డాంకిన్ని చూశాడు, మన డాంకిన్ అనుకున్నాడు. వెంటనే నవజీవన నియమం గుర్తొచ్చింది. అమ్మో, డాంకిన్ నవజీవన సహచరుడు కనుక నేను అతనిని కలవడానికి ప్రయత్నం చెయ్యకూడదు అని వెళ్ళిపోయాడు. ఇట్ నెవర్ అక్కర్ టు బాల్ దట్ బాబా వాజ్ నియర్ బై. పాపం ఈ డాంకిన్ ఉన్నాడు అనుకుంటున్నాడు తప్ప బాబా కూడా ఆ బృందంతో అక్కడ ఉన్నాడనేటువంటి విషయం తట్టలేదు బాల్నాటు. ఇన్ఫ్యాక్ట్ బాబా వాజ్ టేకింగ్ ఎ స్ట్రోల్ అట్ ది ఎండ్ ఆఫ్ ది ప్లాట్ఫామ్ నాట్ ఫార్ అవే. అక్కడ కొంచెం దగ్గరలోనే నడుస్తున్నారు బాబా, కాళ్ళు కొంచెం స్ట్రెచ్ చేసుకోవడం కోసం నడుస్తున్నారు. ఓన్లీ లేటర్ వెన్ బాల్ విజిటెడ్ గడేకర్ డిడ్ హీ లెర్న్ దట్ బాబా హీ హ్యాడ్ బీన్ అట్ ద స్టేషన్. అతను కూడా బయటకు వెళ్ళిపోయాడు. గడేకర్ కలిసాడు అక్కడ. గడేకర్ చెప్పాడు, ఎవరా బాబాని చూసావను, బాబా కూడా ఉన్నాడు అక్కడ అన్నాడు. చూడలేదు పాపం, ఇతనికి తట్టలేదు. While Baba and the other companions continued to wait for the train, Dr. Neelu slipped into the car in the Lonavala local to answer a call of nature. వీళ్ళంతా ఇలా కూర్చొని ఉన్నారు. ఈ లోపల డాక్టర్ నీలుకి లఘు శంక వచ్చింది. అక్కడ ఏదో లోకల్ ట్రైన్స్ తిరుగుతూ ఉంటాయి కదా, ఆ బాత్రూంలోకి దూరాడు. Scarcely had he settled down to relieve himself when the train suddenly began to move. అతను ఆ శంక తీర్చుకుందాం అనుకుంటులోగా బండి బయలుదేరి మొదలైపోయింది ప్రయాణం. Hurriedly gathering up his trousers, he ran for the door and jumped out of the train onto the platform. గబగబా ప్యాంటు బటన్స్ పెట్టుకొని ఆ నడుస్తూ ఉన్న బండిలోంచి ప్లాట్ఫామ్కి దూకేసి పడిపోయాడు. Half dressed, he landed heavily on his rear end with his coat and hat flying in different directions. పాపం పైన కోట్ ఎగిరిపోయింది, తల క్యాప్ ఎగిరిపోయింది, ప్యాంటు చక్కమే ఈ బటన్స్ పెట్టుకుని ఉన్నాడు. ఆ పరిస్థితుల్లో దుప్పమని పడిపోయాడు ఆ బరువు అంతా. దిస్ ఇన్సిడెంట్ వాజ్ ఎ వెల్కమ్ కామిక్ రిలీఫ్ టు ది కంపానియన్స్. అందరూ నిండుగా నవ్వుకున్నారు అతని పరిస్థితి చూసి. బాబా సెంట్ ఫర్ టీ అండ్ పాస్ అవుట్ చపాతీస్ టు ది కంపానియన్స్ అండ్ దెన్ హీ అసైన్ డ్యూటీస్. అప్పుడు బాబా ఏం చేశారు, టీ తయారు చేయించి టీ తెప్పించారు, చపాతీలు తన చేతితోటి అందరికీ పంచారు, తినమన్నారు. అప్పుడు డ్యూటీలు అప్పగించారు వీళ్ళందరికీ కూడా. ఆది అండ్ విష్ణు వర్ టు బై బ్రెడ్, బటర్, చీజ్ అండ్ ప్లాంటైన్స్ ఫర్ ది రిమైనింగ్ జర్నీ. మరి పెద్ద ప్రయాణం కదా అని చెప్పి ఎవడెవడు ఏం చేయాలి ఈ ప్రయాణంలో డ్యూటీలు వేసేసారు బాబా. ఏమిటట, ఆది విష్ణు మాస్టర్ వీళ్ళిద్దరూ కూడా బ్రెడ్, బట్టరు, అరటిపళ్ళు ఈ మొత్తం ప్రయాణంలో వాళ్ళే కొనవలసి ఉంటుంది, అందరికీ కూడా ఇవ్వాలి కొని. ఎరిచ్ వాజ్ టు సీ ద నీడ్స్ ఆఫ్ ది విమెన్ హూ వర్ ఇన్ ద ఫస్ట్ క్లాస్ వెయిటింగ్ రూమ్. ఆడవాళ్ళు వెయిటింగ్ రూమ్లో, ఫస్ట్ క్లాస్ వెయిటింగ్ రూమ్లో ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏమిటో చూడాలి ఎరిచ్, వాళ్ళకి ఏమేం కావాలో. ద రెస్ట్ ఆఫ్ ది మెన్ వర్ టు లుక్ ఆఫ్టర్ ద లగేజ్ ఆన్ ద ప్లాట్ఫామ్. మిగిలిన వాళ్ళంతా ప్లాట్ఫామ్ మీద. మరి లగేజ్ అంటే మామూలు లగేజ్ కాదు, రాక్షస లగేజ్ ఉంటుందండి. ఆ రోజుల్లో 1949లో అంటే ఒక్కొక్కడికి 2 కంబళీలు, అంటే ఇంతంత ఎత్తు మూటలు వస్తాయన్నమాట ఒక్కొక్కడికి. ఇవన్నీ మొత్తం సగం ప్లాట్ఫామ్ కవర్ చేసి ఉంటుంది. ఇదంతా కాపలా కాయమన్నారు మిగిలిన వాళ్ళందరినీ కూడా. After those arrangements, there was still plenty of time, so Baba, accompanied by Neelu and Ghani, went for a walk to Bund Gardens that took them over the Sangam Bridge, where they sat for about an hour near the landing and watched the ferry cross the river. ఇంకా చాలా టైం ఉంది బాబా అన్నారు. ఆయనకు అలవాటైన ఊరు కదా పూనా. బండ్ గార్డెన్స్ దగ్గరికి వెళదామన్నారు. ఆ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ దిగి సరిగ్గా దిగే దగ్గర కూర్చుని ఉన్నారు గంట సేపు. బండ్ గార్డెన్స్ అంటే గుర్తుంది కదండి, హజరత్ బాబాజాన్ తరచూ వచ్చి అక్కడ కూర్చుంటూ ఉండేది ఆవిడ. అక్కడ దర్శనం ఇస్తూ ఉండేది ప్రజలకు కూడా. బాబా కూడా అక్కడికి వెళ్ళి ఆవిడ కలిసినటువంటి సందర్భాలు అనేకం.
అక్కడ ఆ నది మూలాముత్తా నది అని ఒక నది ఉంది పూనాలో, మూలాముట్ట అంటారు దాన్ని. ఆ నదిలో పడవలు ఇటు అటు క్రాస్ చేస్తూ ఉంటే బాబా దాన్ని చూస్తూ గంట సేపు అక్కడ గడిపారు. ఫ్రమ్ దేర్ ద వాక్ టువర్డ్ ది ఇంజనీరింగ్ కాలేజ్, పాసింగ్ ది Simla office tower, the Shivaji military school and the courthouse before returning to the railway station where lunch had been arranged for a party at Devatkar's refreshment room. మొత్తానికి అలాగ రోడ్డు మీద నుంచి తిరిగి స్టేషన్కి వచ్చేశారు. అక్కడ ఏదో ఒక చోట వీళ్ళకి భోజనం ఏర్పాటు చేయబడింది. ద ట్రైన్ లెఫ్ట్ పూనా ఆన్ షెడ్యూల్ అండ్ అరైవ్డ్ ఇన్ బాంబే అట్ 6:30 PM. బండి ఎక్కేశారు. సాయంత్రం 6:30కి బొంబాయిలో దిగారు అందరు. The party was met by Pendu and Baidil, and this time there were no encounters with anyone from the old life. పాత మిత్రులు ఎవరో కనపడలే బొంబాయిలో. ఈ పెండు బైదులు వీళ్ళిద్దరు మాత్రమే కలిశారు. ద విమెన్ వర్ అకంపెనీడ్ ఇన్ ది రిటైరింగ్ రూమ్ ఎట్ విక్టోరియా స్టేషన్, అకామిడేటెడ్ ఇన్ ది రిటైరింగ్ రూమ్. అది విక్టోరియా స్టేషన్ అంటారు. అప్పుడు మనం ఎల్టీటీ అంటున్నాం కదండి, అప్పుడు విక్టోరియా స్టేషన్ అనేవారు. లోకమాన్య తిలక్ టెర్మినల్ ఎల్టీటీ అంటున్నాం, అది దాని అసలు పేరు విక్టోరియా స్టేషన్ అనేవారు. అక్కడ ఈ ఆడవాళ్ళని రిటైరింగ్ రూమ్లో పెట్టారు. ఆఫ్టర్ మేకింగ్ అరేంజ్మెంట్స్ ఫర్ ద లగేజ్, బాబా లెఫ్ట్ ద స్టేషన్ విత్ ఘని అండ్ ఆది సీనియర్. ఈ సామాన్లన్నీ ఒక చోట పెట్టి కాపలా పెట్టి బాబా ఏం చేశారు, ఘనీని ఆది సీనియర్ని వెంట పెట్టుకొని బయటకు వెళ్ళారు. దే సూన్ ఫౌండ్ ఎ సెక్లూడెడ్ ప్లేస్ బిహైండ్ ఎ టాక్సీ అండ్ కార్ స్టాండ్ టు సిట్ అండ్ వెయిట్ ఫర్ ది కలెక్టా మెయిల్ టు కమ్ విచ్ వాజ్ షెడ్యూల్ టు డిపార్ట్ ఎట్ 9 PM. రాత్రి 9 PM రాత్రి 9ంటికి కలకటా మెయిల్ ఎక్కాలి వెళ్ళి మొత్తానికి అక్కడ ఒక జాగా చూసి అక్కడ కూర్చున్నారు బాబా. వెన్ ద ట్రైన్ అరైవ్డ్ ఆన్ టైమ్ ఇట్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ ఓవర్ క్రౌడెడ్ అండ్ ఇట్ టుక్ ఎ ఫ్రెనటిక్ ఎఫర్ట్ ఫర్ బాబా అండ్ 7 of the men టు క్రామ్ దెమ్సెల్వ్స్ ఇంటూ సర్వెంట్స్ కంపార్ట్మెంట్. ఘోరాతి ఘోరంగా అంత రద్దీగా ఉంది కలకత్తా మెయిల్. ఎంత భయంకరం అంటే వీళ్ళు ఇంచుమించు కుస్తీ పట్టినంత పని చేసి, అది సర్వెంట్ క్వార్టర్స్ అంటే బహుశా ప్యాంట్రీ కారు పక్కన అటాచ్ అయి ఉంటుంది అనమాట ఒకటి. దానిలో ఈ పని వాళ్ళు ఉండేటువంటిది, దానిలోకి ఎక్కగలిగారు మొత్తానికి. ద రెస్ట్ ది మెన్ సమ్హౌ మేనేజ్ టు గెట్ ఇన్ టు ద 3rd class carriage దట్ వాజ్ టు బి డిటాచ్డ్ అట్ కళ్యాణ్. ఫార్చునేట్లీ ఏ ప్రైవేట్ కంపార్ట్మెంట్ ఫర్ ద విమెన్ హ్యాడ్ బీన్ సెక్యూర్డ్. ఆడవాళ్ళకి మాత్రం ప్రత్యేకమైనటువంటి కంపార్ట్మెంట్ ఒకటి దొరికింది. ఈ మగవాళ్ళు సర్దుకున్నారు మొత్తానికి ఎలాగో కుస్తీపడి. ద సీన్ వాజ్ వన్ ఆఫ్ పెండమోనియన్, అంతా గందరగోళం. ఆ స్టేషన్లోకి బండి రాగానే, మరి పూర్వం అలాగే ఉండేది, మనం చూసేవాళ్ళం కదండి. మెహరాబాద్ వెళ్ళిన తొలి రోజులు గుర్తు తెచ్చుకుంటే మనకు వస్తుంది ఎలా కుస్తీలు పట్టేవారు ఇవన్నీ. పీపుల్ లుకింగ్ ఫర్ ఎనీ అవైలబుల్ స్పేస్ ఫాట్ టు బ్రేక్ ఇన్ టు బాబాస్ ఓవర్ క్రౌడెడ్ కంపార్ట్మెంట్. ఆల్రెడీ బాబా వాళ్ళు ఎక్కితే వీళ్ల మీద పడిపోయి లోపలికి ఎక్కైనా ఇంకా జనం ప్రయత్నిస్తూనే ఉన్నారు. Some who held tickets to the servants' compartment were insistent and had to be argued with and cajoled to leave. మొత్తానికి ఇలాగే ఘర్షణలు, తగాదాలు, తెలుసు కదా, కేకలు, అరుపులు ఇలాగే ఉంది. ఫైనలీ ద ట్రైన్ లర్చ్డ్ ఇంటూ మోషన్ అండ్ slowly pulled out of Bombay. మొత్తానికి ఈ గందరగోళం మధ్యలో బయలుదేరింది బండి. బొంబాయి స్టేషన్ నుంచి ప్రయాణం మొదలైంది. సిన్స్ వన్ ఆఫ్ ది కంపార్ట్మెంట్స్ బెంచెస్ వాజ్ యూజ్డ్ ఫర్ బాబాస్ బెడ్డింగ్, there was no room for the men to stretch out and sleep, so Baba said they would all have to spend the long train ride sitting up. ఒక బెంచ్ మీద బాబా బెడ్డింగ్ పెట్టారు. అంచేత వీళ్ళు కూర్చోనకు కూడా పాపం చోట్లేదు, అలా నుంచుని ఉన్నారు మిగిలిన వాళ్ళంతా కూడా. ఇంకా ఈ ప్రయాణం అంతా ఇలా కూర్చునే ఉండవలసి ఉంటుంది అని బాబా చెప్పారు. ఆఫ్టర్ మెనీ అవర్స్ had passed, he allowed them to take turns sleeping on the upper luggage shelf for an hour at a time. ఇక లగేజ్ క్యారియర్స్ ఉండేవి. ఇప్పుడులాగా స్లీపర్లు కావండి ఇవి. 3rd class కంపార్ట్మెంట్ అంటే లగేజ్ క్యారియరే ఉంటుంది. ఇప్పుడు మన జనరల్ కోచ్లు అన్రిజర్వ్డ్ ఉంటాయి కదా, పైన లగేజ్ పెట్టడానికి, దాని నిండా లగేజ్ ఉంది. ఆ లగేజ్ పైన పడుకోమన్నారు బాబా. వంతులు వేసుకొని నువ్వు ఒక 2 గంటలు, నువ్వు 1 గంట అలా పడుకోమన్నారు ఒక్కొక్కటి. దిస్ మెన్ that all the luggage had to be brought down and wedged beneath the seats or stacked on either side of the compartment door. అంతేకాదు లగేజ్ మీద పడుకోమనలేదు, లగేజ్ అంతా కింద దింపి సర్దమన్నారు మధ్య మధ్యలో. Adding to this inconvenience, at each stop the constant pounding of the door by people wanting to get in made resting that more difficult. ఆ స్టేషన్లో ఆగితే జనం లోపలికి వచ్చేసేవారు, కిటకిటకిట్లు ఆడిపోయేవారు, గొడవలు, అరుపులు, ఇక నిద్ర పట్టేది కాదు, అసలు విశ్రాంతికి అవకాశం లేకుండా ఉండేది.
The long, tiring journey was interspersed by talks with Baba about the new life and its meaning. ఇదిలా ఉండగా మళ్ళీ మధ్యలో బాబా నవజీవనం గురించినటువంటి వివరాలను చెప్పడం, మీరు ఎలా ఉండాలి, మీరు ఎలా సర్దుకోవాలి, ఇవన్నీ చెప్తూ ఉండేవారు. ఓ పక్క ఇలా ఉండే వాతావరణం ఇది చెప్తూ ఉండేవారు. డ్యూరింగ్ దీస్ సెషన్స్ దే హ్యాడ్ టీ, ఏ సింపుల్ లంచ్ అండ్ లేటర్ ఏ సంచువస్ డిన్నర్. ఈ గొడవలు ఇలా నడుస్తూనే ఉండగానే టీ తాగడం, లంచ్ చేయడం, రాత్రి భోజనం చేయడం ఇవన్నీ కూడా నడుస్తూనే ఉండేవి. At 2:30 a.m. November 15, after travelling all night and throughout the day of November 14, 20 hours in all, Baba and the companions arrived at Mughal Sarai station. రాత్రి 2:30కి ఆ మొఘల్ సరాయ్ అనే స్టేషన్లో దిగారు. మొఘల్ సరాయ్ స్టేషన్ చూసారండి? మొఘల్ సరాయ్ మీకు కలకత్తా ఢిల్లీ రూట్లో వస్తుందన్నమాట. అది ఇండియాలో నెంబర్ 1 రైల్వే కోడలి. ఇంకా అక్కడ ఉన్నంత రద్దీ మీరు ఊహించలేరు అసలు. ఒక్కసారి లేదు నేను అసలు మన విజయవాడ సికింద్రాబాద్ స్టేషన్లు ఏవి చాలవు. అక్కడే ఎక్కువ మంది జనం తొక్కిసలాట్లో చచ్చిపోతూ ఉంటారు. అన్ని రైళ్ళు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఘోరాతి ఘోరం. ఎన్ని బ్రిడ్జిలు పెట్టినా దాన్ని అలా తొక్కేసుకుని చచ్చిపోతాం. అన్ని రైళ్ళు ఉంటాయన్నమాట. మొఘల్ సరాయ్ ది బిగ్గెస్ట్ రైల్వే క్రాసింగ్ అది. అక్కడ బాబా తెల్లవారుజామున 2:30కి దిగారు. 20 గంటలు ప్రయాణం చేశారు అప్పటికి బాబా. సదాశివ్ was waiting there to escort them to another platform some distance away to catch the train for Benares. సదాశివ్ పటేల్ ముందు వచ్చాడు. అక్కడ వేచి ఉన్నాడు వీళ్ళందరి కోసం. ఈ సామాన్లన్నీ మోసుకొని ఇంకో ప్లాట్ఫారానికి పోయి అక్కడ బెనారస్ వెళ్ళేవాడిని ఎక్కవలసి ఉంటుంది. The weather was extremely cold, causing everyone to shiver. భయంకరమైన చలి. అంతే కదండి, మరి నవంబర్ అంటే ఎలా ఉంటుంది ఉత్తర దేశంలో? చాలా ఘోరంగా ఉంది. అందరూ వణికేస్తూ ఉన్నారు. Making matters worse, in their hurry to transport the luggage to the waiting train, the men inadvertently left Baba alone with the remaining luggage. ఎవరు సామాన్లు చేతికి దొరికిన మోసుకుని వెళ్ళిపోతున్నారు. ఆఖరి మిగిలిన సామాన్లతో బాబా ఒక్కడనే వదిలేసి వీళ్ళందరూ వెళ్ళిపోయారు. ఎవరి చేతి ఈ చేతికి రెండు, ఈ చేతికి రెండు జరుగుతూ ఉంటుంది ఇలాగ. మనం ఆ బాబాను మిగిలిన సామాన్లు ఉండిపోయారు. వీళ్ళందరూ ఆ ప్లాట్ఫారంకి వెళ్ళిపోయారు. This neglect of one of his standing orders caused Baba to flare up at the man. And when they returned, and then for losing his temper, he asked each companion to pinch his ears and slap him. చాలా కోపం వచ్చేసింది బాబాకి. ఎందుకంటే నవజీవన సూత్రాల ప్రకారం ఆయన కూడా ఉండాలి, ఆయన వదిలేయకూడదు ఎప్పుడూ కూడా. కానీ వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళు రాగానే మౌనంలోనే వాళ్ళ మీద మండి పడిపోయారు బాబా. పడిపోయిన వెంటనే నేను కోపాన్ని ప్రదర్శించకూడదు నవజీవన సూత్రం ప్రకారం, కానీ ప్రదర్శించాను కాబట్టి నా చెవు మెలిపెట్టండి, చాచి నన్ను లెంపకాయ కొట్టమన్నారు అందరినీ. అందరూ కొట్టారు బాబా. లేటర్ టు లైటన్ ద మూడ్, బాబా సెంట్ సదాశివ్ టు పర్చేజ్ కప్స్ ఆఫ్ హాట్ టీ విచ్ ప్రొవైడెడ్ సమ్ రిలీఫ్ ఫ్రమ్ ద కోల్డ్. అందరూ బీసిపోయారు. మరి బాబా మన గురించి మనం చేసిన తప్పుకి ఆయన శిక్ష అనుభవించాడని కానీ బిగిసిపోయారు. వెంటనే సదాశివుని పిలిచి లేరు చల్లగా ఉంది కదా, బయట నుంచి టీలు పట్టరారా మనందరికీ అన్నారు. అందరూ టీలు తాగి కొంచెం ఉపశమనం పొందారు. అంటే దీన్ని కొంచెం మర్చిపోయేలాగా చేశారు బాబా. ద ట్రైన్ ఫర్ బెనారస్ లెఫ్ట్ ఎట్ 3:30 AM. 3:30కి తెల్లవారుజామున ఆయన ముహూర్తాలు ఎప్పుడు ఇలాగే ఉంటాయి. 3:30కి ఆ బెనారస్ బండి ఎక్కారు. It was still freezing when Baba and the companions arrived an hour later in Benares. 4:30కి బెనారస్లో దిగేశారు వాళ్ళు. కానీ ఇంకా గడ్డగట్టుకుపోయేలాగే ఉంది వాతావరణం మాత్రం. Baba Das met them at the railway station, which was located in the cantonment area, some distance from the Ganges river. ఆ రైల్వే స్టేషన్ కంటోన్మెంట్ ఏరియాలో ఉంది బెనారస్లో. అంటే గంగా నదికి కొంచెం దగ్గరగానే ఉంది అది. అక్కడ బాబాదాస్ ముందుగానే పంపించారు. జ్ఞాపకం ఉందా మీకు? బాబాదాస్ అనేవాడిని పంపించారు. అక్కడ ఓ బంగ్లా చూడాలి, 600 రూపాయలు, మనందరికీ 25 రోజుల పాటు మనందరికీ ఫుడ్ పెట్టాలి, అటువంటి మనిషిని ఒకరిని వెతకండి, ఇవన్నీ చెప్పి పంపించారు. అతను స్టేషన్లో ఎదురొచ్చాడు. While standing at the platform, Baba quickly scanned the huge crowded railway station and spotted a couple and an overhead bridge a long distance. బాబా అలా దిగ్గానే మొత్తం స్టేషన్ అంతా ఇలాగా చూశారు. చూసి ఆ బ్రిడ్జి మీద దూరంగా ఒక భార్య భర్త వాళ్ళు ఉండడాన్ని గమనించారు ఆయన. He turned to Hirich and gestured, "We are seen, somebody is there."
మనల్ని ఎవరో చూస్తున్నారు, ఎవరో ముందుగానే పసిగట్టారు మన రాక గురించి అని ఈ రీచ్తో చెప్పారు బాబా. సిన్స్ ది ఓవర్ హెడ్ బ్రిడ్జ్ వాజ్ ఇన్ ఎ ఫార్ డిస్టెన్స్ he said, బాబా దే ఆర్ జస్ట్ పీపుల్ హూ కమ్ అండ్ వాచ్. అది ఎంతో దూరంలో ఉంది బాబా, అది ఎవరో మామూలుగా జనం చూసేవాళ్ళు కానీ మన గురించి కాదేమో అన్నాడు ఈ రీచ్. ప్రాబబ్లీ దే ఆర్ పాసెంజర్స్ ఆర్ పీపుల్ హూ ఆర్ హియర్ ఫర్ ఏ సెండ్ ఆఫ్ ఆర్ సంథింగ్. ఏదో పని మీద వచ్చి ఉంటారు, మన కోసం వచ్చి ఉంటారని నేను అనుకోవట్లేదు. వాళ్ళు ఏదో చూడడానికో లేకపోతే ఎవరికో వీడుకోలు పడకరానికో వచ్చి ఉంటారు అన్నాడు. నో, గో అండ్ ఎంక్వైర్ హూ దే ఆర్. అలా కాదు, వెళ్ళి వాళ్ళు ఎవరు ఏంటి కదా వెంటనే కనుక్కోనరా అన్నారు. He hurriedly walked the long distance, climbed the bridge and approached the couple. Are you expecting someone? He asked hesitantly. పాపం అంత దూరం వడివడిగా అడుగులు వేసుకుంటూ వెళ్ళాడు, ఆ బ్రిడ్జ్ ఎక్కాడు. అయ్యా ఏమిటి మీరు ఎవరి కోసమన్నా చూస్తున్నారేమిటి అని అడిగాడు నెమ్మదిగా, అనుమానంగా. ఏమో వాడు ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదు కదా, నీకెందుకయ్యా నువ్వెవడో అంటే అనుమానంగా అడిగాడు. మీరు ఎవరి కోసమన్నా చూస్తున్నారండి అని అడిగాడు. వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఎ పార్టీ టు అరైవ్ అండ్ వీ హ్యావ్ మేడ్ అరేంజ్మెంట్స్ ఫర్ దేర్ స్టే. మేము ఒక బృందం రావాలి, మరి ఆ బృందం కోసం చూస్తున్నాం, వాళ్ళకి ఇక్కడ మకా ఉండడానికి ఏర్పాట్లన్నీ చేశాం మేము అన్నారు వాళ్ళు. ఇది ఎనీ స్పెషల్ పార్టీ అంటే వాళ్ళు ఏమైనా ప్రత్యేకమైన బృందం అండి వాళ్ళు అని అడిగాడు మళ్ళీ. దే ఆర్ హెడింగ్ అని పిల్గ్రిమేజ్, దట్ ఈస్ వాట్ వీఆర్ హెడ్. మాకు పూర్తిగా తెలియదు కానీ వాళ్ళు ఏదో పుణ్యక్షేత్రాలు చూడడానికి తీర్థయాత్రలు చేస్తున్నట్టుగా మాకు వార్త, అంతే తెలుసు మాకు అన్నారు వాళ్ళు. Iris was amazed at how Baba knew that these people were not just a passerby, but Dr. Siddheswarnath and his wife. ఒక్కసారి ఆశ్చర్యపోయాడు. అయ్యో బాబోయ్, అంత దూరంలో ఉన్న బాబా ఇంత జనాల మధ్యలో ఎలా పసిగట్టేశాడు, మన కోసమే వచ్చారు అన్నమాట వీళ్ళిద్దరు అని హడలిపోయాడు గిరీష్. వాళ్ళెవరు? డాక్టర్ సిద్ధేశ్వర్నాథ్. డాక్టర్ నాథ్ అంటూ ఉంటాం మనం. అతని భార్య, వాళ్ళిద్దరు. ద వన్స్ హూ హ్యాడ్ ఆఫర్డ్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ ది హౌసింగ్ అండ్ ఫుడ్ అరేంజ్మెంట్స్ ఫర్ బాబా అండ్ ద కంపానియన్స్ డ్యూరింగ్ దేర్ స్టే ఇన్ బెనారస్. ఈ బాబాదాస్తో అరేంజ్మెంట్ ఒప్పుకున్న వాళ్ళిద్దరే. బాబా ఇక్కడ ఉన్ననాళ్ళు భవనం ఇవ్వడానికి, వీళ్ళకి అన్ని రకాలైన ఆహారాలు, అంటే ఉదయం దగ్గర నుంచి టిఫిన్లు, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం, స్నాక్స్, ఇవన్నీ కూడా వాళ్ళు ఇక్కడ ఉన్ననాళ్ళు ఏర్పాటు చేయడానికి అంగీకారం తెలిపినటువంటి జంట వాళ్ళు. వెన్ he reached returned and told Baba who the people were, Baba snapped his fingers and said, "Come on, pack up your luggage now. You can't stay in this place. The host has not followed the instructions." బాబాకి వచ్చి చెప్పాడు, బాబా మీరు అన్నది కరెక్టే, ప్రమాదం ఇది, వాళ్ళే వాళ్ళకి ఏర్పాట్లు అంటే బాబా వాళ్ళు మనం చెప్పినటువంటి నియమాల్ని వాళ్ళు ఆచరించడం లేదు, పదండి ఇక్కడ మనం ఉన్నాక వీలు లేదు, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి మనము అన్నారు బాబా. బాబా ఇమీడియట్లీ కాల్ సదాశివ్ అండ్ బాబాదాస్ ఓవర్ అండ్ ఆశ్రదం. ఎవరు ఏర్పాట్లు చేసిన వాళ్ళు వాళ్ళిద్దరిని రమ్మనని అన్నారు బాబా. సదాశివ్ పటేల్, బాబాదాస్, వాళ్ళిద్దరూ బాబా ముందు నిలబడ్డారు. వాట్ ఇస్ దిస్? ఏంటిది? నేను చెప్పింది ఏమిటి, మీరు చేసింది ఏమిటి? వై హ్యావ్ యూ నాట్ మేడ్ ద పాయింట్ వెరీ క్లియర్ విత్ హోస్ట్ దట్ దే వర్ నాట్ టు కమ్ టు సీ ద పార్టీ ఆర్ మీ. మన బృందాన్ని కానీ నన్ను కానీ దర్శించడానికి ఎటువంటి సాహసము చెయ్యకూడదని నువ్వు చెప్పలేదా? నాట్ నోయింగ్ దట్ ఇరిచ్ had just spoken with an hour, బాబాదాస్ replied, but they have not come, బాబా. ఇదంతా తెలియదు పాపం ఆ బాబాదాస్కి. ఏది బాబా ఇరిచిని పంపడం, ఇది ఎంక్వైరీ చేయడం, వాళ్ళే అని తెలుసుకోవడం తెలియదు. అతను అన్నాడు బాబాదాస్, అవే వాళ్ళు రారు బాబా, అలాగా అదేమి జరగదు, మీరు అనవసరంగా వర్రీ అవుతున్నారని ఆ బాబాదాస్ అనేవాడు అన్నాడు. హౌ కెన్ యూ బీ షూర్? అంత ధీమంగా చెప్తున్నావు ఏమిటి నువ్వు అన్నారు బాబా. సదాశివ్ అండ్ బాబాదాస్ అగైన్ assured him, saying, how can they come at such an early hour in this morning? అబ్బే ఎంత తెల్లవారుజామని ఈ చలిలో ఎవడు రాడు బాబా, అలాగా అనవసరంగా మీరు అపోహపడుతూ ఉన్నారు. వీ మేడ్ వెరీ క్లియర్ టు దెమ్ దట్ దే షుడ్ నాట్ అప్రోచ్ ద పార్టీ. మేము చాలా చాలా గట్టిగా చెప్పాం, మేము ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ బృందం దరిదాపుల్లోకి మీరు రాకూడదని కూడా చెప్పాం మేము అన్నారు వీళ్ళిద్దరు. దిస్ అనాయన్స్ అండ్ మై ఇనీషియల్ ఎంట్రీ ఇంటూ బెనారస్, బాబా రిమార్క్, డస్ నాట్ ఆగర్ వెల్ ఫర్ ద ఫ్యూచర్. అప్పుడు అసలు విషయం తెలిసింది. ఇదిగో నా కడుపు మన్నించి ఇలా చేశారు మీరు, ఈ అడుగు పెట్టగానే ఇది శుభసూచకము కాదు ఇక్కడ అన్నారు బాబా. అంటే రాబోయేటువంటి భవిష్యత్తుకి ఇది మంచి ఇది కాదు అని అన్నారు బాబా.
He pointed to the overhead bridge and said, "Can you see that couple there? They are Dr. and Mrs. Nath." వాళ్ళిద్దరికే చూడండి అక్కడ అన్నారు. అదిగో ఆ బ్రిడ్జి మీద దూరంగా వాళ్ళు ఎవరు? వాడు భర్త డాక్టర్ నాథ్, అదిగో ఆ పక్కన ఆవిడ, అవునా కదా అని వాళ్ళిద్దరికి చూపించారు బాబా. బాబా దెన్ సెంట్ ఇరిచ్ బ్యాక్ టు ది కపుల్ విత్ ఎ మెసేజ్. వాళ్ళిద్దరికీ ఒక వర్తమానం బాబా ఇరిచ్ ద్వారా ఇలా పంపించారు. ద హెడ్ ఆఫ్ ది పార్టీ ఈజ్ హ్యాపీ విత్ ది అరేంజ్మెంట్స్ యూ హ్యావ్ మేడ్. మీరు చేసిన ఏర్పాట్లకు చాలా సంతోషించారు ఆ బృందం యొక్క నాయకుడు అని చెప్పన్నారు. బట్ వీ వోంట్ బీ స్టేయింగ్ దేర్, కానీ మేము అక్కడ ఉండడానికి అంగీకరించడం లేదు. హీ ఈజ్ డిస్ప్లీజ్, ఆయన చాలా అసంతృప్తి పడ్డారు. వై హ్యావ్ యూ వెంచర్ టు మీట్ us అండ్ గాన్ అగెన్స్ట్ ది కండిషన్ టు నాట్ కాంటాక్ట్ ది పార్టీ. నీకు మొట్టమొదటి కబురు పంపించాం కదా, ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళని కలవడానికి ప్రయత్నించకూడదు, వాళ్లను దరిచేరకూడదు అని చెప్పారు కదా. ఇది మీరు ఉల్లంఘించిన కారణంగా మేము మీరు చేసిన ఏర్పాట్లను అంగీకరించటలేదు అని చెప్పమన్నారు బాబా. హియరింగ్ దిస్ ద కపుల్ వాజ్ డీప్లీ పెయిన్, ఈవెన్ ఫ్రైటెడ్. హడలిపోయారు బాబా మాటలు వాళ్ళిద్దరూ వినగానే. అయ్యయ్యయ్యో, ఎంత ప్రమాదం జరిగింది, ఎంత పొరపాటు చేశాము మనం అని హడలిపోయారు. డిస్పైట్ హ్యావింగ్ నో ఐడియా హూ బాబా వాజ్. అసలు బాబా ఎవడో తెలియదు నిజానికి వాళ్ళకి. వాళ్ళు చూస్తున్నారు తప్ప అక్కడ బాబా ఉన్నాడని కూడా వాళ్ళకి తెలియదు. ఎందుకంటే ఇది వరకు వాళ్ళు చూసి ఉండకపోయిండొచ్చు. దే రియాక్టెడ్ యాజ్ దో దే హ్యాడ్ కమిటెడ్ ఏ గ్రేట్ సిన్. ఘోరం చేసేసాం మనం, ఘోరమైన తప్పిదం చేసేసామని పశ్చాత్తాపడ్డారు వాళ్ళు. ఈవెన్ దో ఆల్ ది అరేంజ్మెంట్స్ ఫర్ ది కంపానియన్స్టీ హ్యాడ్ బీన్ జనరస్లీ మేడ్ బై దెమ్. నిజానికి వాళ్ళు అతి ఉదారమైన హృదయంతో ఈ ఏర్పాట్లన్నీ చేయడానికి ఒప్పుకున్నారు. అయినా బాబా ఇలా అనేటప్పటికీ వాళ్ళు చాలా నొచ్చుకున్నారు. ఇరిచ్ వాజ్ వెరీ ఎంబ్రేజ్డ్ బై ది సిచ్యువేషన్. పాపం ఇరిచ్ చాలా నొచ్చుకున్నాడు. ఎందుకని? వాళ్ళు అంత ఉదారంగా చేస్తున్నారు, వాళ్ళకి పంపమంటున్నాడు బాబా. 600 రూపాయలు తీసుకొని నెల రోజులు మొత్తం ఈ ఇన్నాళ్ళు వాళ్ళకి ఆహారం అంతా సప్లై చేస్తున్నారు, మంచి 2 బంగ్లాలు ఇస్తున్నారు వాళ్ళు. కానీ ఆ దూరం నుంచి చూసిన కారణంగా నేను తీసుకొని పొమ్మంటున్నారు ఆయన. ఇది ఎలాగో సమర్థించాలో తెలియక పాపం ఇరిచ్ చాలా గందరగోళంలో పడిపోయాడు. ద కపుల్ బెగ్గడ్ హిమ్ టు టెల్ ది హెడ్ ఆఫ్ ది పార్టీ దట్ దే హ్యాడ్ కమ్ నాట్ టు సీ ద పార్టీ, దట్ ఈస్ వై దే వర్ కీపింగ్ అట్ ఎ డిస్టెన్స్. ఇరిచ్తో అన్నారు, మరి మీ నాయకుడు ఎవడో మాకు తెలియదు, ఆయనతోటి చెప్పండి, ఆ కబురు తెచ్చారు కదా మీరు, మేము మిమ్మల్ని చూడడానికి రాలేదు, మేము అందుకే ఇంత దూరంలో ఉన్నాం, లేకపోతే అక్కడికే వచ్చేవాళ్ళం కదా మేము. దట్ ఈస్ వై వీఆర్ కీపింగ్ ఇట్ డిస్టెన్స్. దే హ్యాడ్ కమ్ టు ఆఫర్ కన్వీనియన్స్ టు ది 4 డెలికేట్ విమెన్ హూ దే హ్యాడ్ వర్ ఇన్ ద గ్రూప్. మేము ఎందుకు వచ్చామంటే మీరు 4 స్త్రీలు ఉన్నారని మాకు తెలిసింది. ఆ 4 చాలా సున్నితంగా జాగ్రత్తగా చూసుకుంటారట మీరు, వాళ్ళ కోసం ఇక్కడి నుంచి తీసుకువెళ్ళడానికి మేము వచ్చాం, అంతేగాని మీ బృందాన్ని కానీ మీ బృందం నాయకుడిని కానీ చూడడానికి కాదు సుమా, చెప్పండి దయచేసి అని వాళ్ళు విన్నవించుకున్నారు. They felt that the distance to the bungalow they had rented was so far that it would be impossible for the women to make it on foot after such a long train ride. ఇంత దూరము ప్రయాణం చేసి వచ్చిన స్త్రీలు కాలినడకన ఆ చలిలో తెల్లవారుజామున నడవడం కష్టమని ఎంచి మేము వాళ్ళని కారులో తీసుకెళ్దామని వచ్చాం, అంతవరకే మేము చేసింది. Therefore they had come to offer their own vehicle. మా సొంత కారులో వాళ్ళ 4 అక్కడ దింపుదామని ఆలోచనతో మేము వచ్చాం. While this exchange was going on, Baba and the companions were left standing in the cold without proper clothing. ఇది నడుస్తోంది, ఇరిచి వెళ్తున్నాడు, ఈ కవర్ అక్కడ చెప్తున్నాడు, ఆ కవర్ ఎక్కడ చెప్తున్నాడు, చాలా దూరం ఉంది, అందరూ చలి కొరికేస్తోంది, సరి అయినటువంటి ఉన్ని బట్టలు కూడా వేసుకోలేదని మూటలు కట్టి ఉన్నాయి. అలా వణుకుతూనే ఆ చలిగాలిని భరిస్తూ ఉన్నారు. బాబా కవరు పంపిస్తున్నారు, వాళ్ళు మళ్ళీ పంపిస్తున్నారు, మళ్ళీ ఇలా అంటున్నారు, మళ్ళీ ఇలా వస్తున్నారు, ఇది ఇలాగా నడుస్తూ ఉంది. When Irich finally returned, he repeated the conversation, assuring Baba of the couple's sincere intentions. పాపం ఇరిచ్ వచ్చి బాబాకి నచ్చ చెప్పాడు, బాబా వాళ్ళు ఏమీ దోషం లేదు, వాళ్ళలో వాళ్ళ ఉద్దేశం ఇది, అంతేకాని మిమ్మల్ని చూసి నియమాన్ని ఉల్లంఘించాలనేటువంటి అభిప్రాయంతో వాళ్ళు రాలేదు అని నచ్చ చెప్పాడు బాబాకి. ఇమీడియట్లీ హీ ఫెల్ట్ ఇన్వర్డ్లీ దట్ బాబా వాజ్ ప్లీజ్. ఇలా చెప్పగానే ఇరిచ్ హృదయంలో అనిపించింది, బాబా తప్పకుండా సంతోషిస్తాడు వాళ్ళ అభిప్రాయాన్ని
అని. అంటే తెలిసిపోతూ ఉండేదన్నమాట ఈ రీచ్. బాబా ఒప్పుకున్నాడు, ఆయన ప్రసన్నుడయ్యాడు అని అర్థమైంది. బాబా రిప్లైడ్, గో అండ్ టెల్ దెమ్ దట్ యువర్ కంపానియన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ సాటిస్ఫైడ్ విత్ దిస్. వెంటనే వెళ్ళి వాళ్ళకి చెప్పు, ఈ నాయకుడు ఎవడైతే ఉన్నాడో ఈ బృందంలో అతను చాలా ముగ్ధుడైపోయాడు మీరు చేసినటువంటి ఈ సహాయానికి అని చెప్పమన్నారు. బట్ హీ వుడ్ నాట్ వాంట్ టు యాక్సెప్ట్ దేర్ కన్వీనియన్స్ ఫ్రీ ఆఫ్ చార్జ్. అంటే పాపం ఆడవాళ్ళని తెల్లవారుజామున దింపడం అనేటువంటి ఆలోచన అద్భుతం, కానీ ఉచితంగా మీ సహాయాన్ని ఆయన తీసుకోడు. ఈ విల్ ఆఫర్ 1 రూపీ యాజ్ ఎ టోకెన్ ఆఫ్ పేమెంట్. ₹1 అంటే దానికి ఒక టోకెన్గా, అదంతా మొత్తం ఇస్తామని కాదు, అది దయచేసి అంగీకరించవలసింది అని బాబా కబురు పంపించారు. టర్నింగ్ టు కాకా హూ క్యారీడ్ ఆల్ ద మనీ ఫర్ ద పార్టీ, హీ ఆస్క్డ్ ఫర్ ఎ రూపీ కాయిన్ అండ్ గేవ్ ఇట్ టు ఎ రిచ్. కాకా భార్య మేనేజర్, డబ్బులన్నీ వాడి దగ్గర ఉన్నాయి, ₹1 ఇవ్వరా అన్నారు బాబా. ఆ రూపాయి ఈ రిచ్కి ఇచ్చి పంపించారు. ఎ రిచ్ రిటర్న్ అగైన్ టు ద నార్త్ హూ ఆఫ్టర్ హీరింగ్ బాబాస్ కండిషన్ వర్ గ్రేట్లీ రిలీవ్. వాళ్ళు హడలిపోయి అలా బిగిసిపోయి ఉన్నారు. వాళ్ళు ఏమంటాడో ఈయన కదా, తీసుకోనంటే వెళ్ళిపోతాడు ఆయన, అనవసరంగా వచ్చామా, తప్పు చేసామా అని ఆలోచనలో ఉన్నారు. వీరిచ్చి వెళ్ళగానే చెప్పాడు, ఏం పర్వాలేదు ఆయన ఒప్పుకున్నారనగానే వాళ్ళు అమ్మాయా అని గాలి పీల్చుకున్నారు వాళ్ళు. అండ్ ఇట్ వాజ్ అరేంజ్డ్ ఫర్ దేర్ డ్రైవర్ టు ఎస్కాట్ బాబా అండ్ ద విమెన్ ద డిస్టెన్స్ టు నిచీబాగ్ గార్డెన్ నియర్ ది భరత్ మిలాప్ సెక్షన్ ఆఫ్ బెనారస్ వేర్ ద పార్టీ వాజ్ టు స్టే. మొత్తానికి బాబాని ఆ కార్ని ఆ డ్రైవర్ తీసుకెళ్ళాలి, ఎందుకంటే వీళ్ళు చూడడానికి కుదరదు కదా. ఆ డ్రైవర్ మాత్రం వీళ్ళని తీసుకెళ్ళేలాగా వాళ్ళు అరేంజ్మెంట్ చేశారు. ద మెన్ లెఫ్ట్ ఆన్ ఫుట్ ట్రాన్స్పోర్టింగ్ సమ్ ఆఫ్ దేర్ బ్యాగేజ్ ఇన్ హ్యాండ్ క్రాఫ్ట్ అండ్ లీవింగ్ విష్ణు బిహైండ్ టు డీల్ విత్ ద రెస్ట్ ఆఫ్ ది లగేజ్. అది మొత్తానికి కొంత లగేజ్ని మోసుకొని నడక మొదలుపెట్టారు ఈ పురుషులు. విష్ణు మిగిలిన సామాన్లతోటి అక్కడ ఉన్నాడు. వెన్ విష్ణు అప్రోచ్ ద రైల్వే క్లర్క్ he found out that one bag was missing, and as a result the clerk refused to release the other baggage without taking a complete inventory of everything. మొత్తానికి క్లోక్ రూమ్ లాంటిది అనమాట పెట్టారు, అక్కడ పెడితే ఒక బ్యాగ్ మిస్సింగ్. లెక్క తేడా వచ్చింది, మొత్తం అన్ని బ్యాగులు కావాల్సింది, అవన్నీ నేను చెక్ చేస్తే కానీ ఇవ్వనన్నాడు ఆ క్లర్క్. యాజ్ ఎ కాన్సిక్వెన్స్ విష్ణు హ్యాడ్ టు లీవ్ ఎంప్టీ హ్యాండెడ్. కాబట్టి ఇవ్వనన్నాడు కదా, వీడి చేతులు పుంటూ మళ్ళీ వెనక్కి వాళ్ళతోటి ఆ సామాన్ అంతా వదిలేసి వచ్చాడు. At 5 AM it was still very cold and Baba and the women companions finally left the railway station and went in Dr. Nath's car to Nichibag, which was in quite cantonment area of the Benares. మొత్తానికి 5 గంటలకల్లా బాబా స్త్రీలు కారులో బయలుదేరి ఆ బంగ్లా ఉన్నటువంటి ప్రాంతానికి చేరుకున్నారు. బిఫోర్ బాబా అండ్ పార్టీ were to arrive, Sadashiv and Babadas tried desperately for almost 3 weeks to find someone willing to put up and provide meals in bhiksha for Baba and the companions during the long stay in Benares. బాబా వచ్చే ముందు జరిగిన కథ చెప్తున్నాడు బాబూజీ. 3 వారాల పాటు సదాశివ్ పటేల్, బాబాదాస్ భిక్షగా బాబా బృందానికి ఆహారం పెట్టేవాడు ఎవడు అని వాళ్ళు అన్వేషణ సాగించారు. నైదర్ వన్ ఆఫ్ దెమ్ కుడ్ స్పీక్ హిందీ ఆర్ ఇంగ్లీష్ వెల్. వీళ్ళిద్దరికీ కూడా బెనారస్లో మాట్లాడే స్వచ్ఛమైన హిందీ రాదు, ఇంగ్లీషు రాదు. వీళ్ళిద్దరికి, ఎవరికి? సదాశివ్ పటేల్కి, బాబాదాస్కి కూడా. విచ్ మేడ్ ద సెర్చ్ ఈవెన్ మోర్ డిఫికల్ట్. సో భాష రాని చోట మనం వెతకడం అంటే ఎంత కష్టమో మనకు అనుభవమే. On the top of that, they had to make their way on foot as they were not allowed to make use any money for transportation. దీనికి పైపిచ్చేమిటి, నడిచి తిరగాలి. వెళ్ళి ఎంత సాహసాలు చేసినా సరే డబ్బులు ఏమన్నారు బాబా. రిక్షాలు ఎక్కడానికి, బస్సులు ఎక్కడానికి ఏమి డబ్బులు లేవు. ఓన్లీ అక్కడి నుంచి ఇక్కడ టికెట్, అక్కడి నుంచి నడక, అంతే. వెనెవర్ ఎట్ ద పాయింట్ ఆఫ్ గివింగ్ అప్ ద స్టేజ్, ఇక విసిగిపోయారు వీళ్ళు. అమ్మ మన వాళ్ళకారు బాబాకి చెప్పేద్దాం, ఎవడో దొరకలేరు బాబా అని అనుకున్నారు. బాబాదాస్ అwoke one morning with a severe pain in his eye and sought out an eye doctor. అనుకుని పడుకున్నారు, ఇంక పొద్దున్న మనం బాబాకి చెప్పేద్దామని. ఆ తెల్లవారుజామున విపరీతమైన కన్నుపోటు వచ్చేసింది. ఎవడికి? బాబాదాస్కి. ఇక వాడు గిలగిల్లాడిపోయి, అమ్మో కంటి డాక్టర్ ఎవడన్నా ఉన్నాడేమో చూపించుకోవాలి అనుకున్నాడు. హీ ఫౌండ్ ఎ స్పెషలిస్ట్ నేమ్డ్ డాక్టర్ ఖరే. ఓ డాక్టర్ ఖరే గారు, ఎవరో డాక్టర్ గారు ఉన్నారు ఇక్కడ దగ్గరలో అన్న వార్త విన్నాడు. అండ్ ఆఫ్టర్ హిస్ ట్రీట్మెంట్ బాబాదాస్ టు మేక్ కన్వర్సేషన్ ఆస్క్డ్ ద డాక్టర్
ఆర్ యూ ఎ నేటివ్ ఆఫ్ బెనారస్? సో ఏదో కంట్లో చొక్కలు వేసాడు, మంది వేసాడు. నెమ్మదిగా డాక్టర్ గారిని అడిగాడు, డాక్టర్ గారు మీరు బెనారస్ వాళ్ళని, మీరు ఈ ఊరనేమిది అని అడిగాడు. నో, ద డాక్టర్ సెడ్, ఐఎమ్ ఒరిజినలీ ఫ్రమ్ రత్. హమీర్పూర్ జిల్లాలో రత్ అనేటువంటిది ఒక పట్టణం. అది లేదు, నేను బెనారస్ వాడిని కాదు, ఆ రత్ అనేటువంటి ప్రాంతానికి చెందినవాడిని అన్నారు డాక్టర్ ఖరే. డూ యు నో గయాప్రసాద్ ఖరే ఆఫ్ రత్? వెంటనే హుషారు వచ్చింది. ఇప్పుడు మనం ఎలాగైతే అనుకున్నామో గయాప్రసాద్ ఖరే అని ఉన్నాడు రత్లో, ఆయన తెలుసా మీకు అంటే, బాబాని హమీర్పూర్ తీసుకువెళ్ళిన తొలి శిష్యులలో గయాప్రసాద్ ఖరే, కేశవనారాయణ నిగం, వీళ్ళంతా ఆద్యులు వాళ్ళు. ఆయన తెలుసా మీకు అని హుషారుగా అడిగాడు. ఈజ్ మై ఫాదర్, ద డాక్టర్ ఆన్సర్డ్. మా నాన్న ఆయన కొడుకుని, మీరు చెప్పే కొడుకుని నేను. బాబాదాస్ థాట్ టు హిమ్సెల్ఫ్, వాట్ ఎ స్మాల్ వరల్డ్ ఇట్ ఈస్ దట్ హీ న్యూ ది డాక్టర్స్ ఫాదర్. And then suddenly he realized that this must be the friend or acquaintance Baba had told him to contact after his arrival in Benares. ఇంత ప్రపంచంలో ఎంత సులువుగా తెలిసిపోతున్నారు మనుషులు అనుకున్నాడు ఒక్కసారి. అని అప్పుడు అతనికి జ్ఞానోదయమైంది. బాబా నువ్వు ఒకరిని సాంగత్యం చేయవలసి ఉంటుందని పంపించారంటే ఇతనేనన్నమాట అని అతనికి స్ఫురించింది. బాబాదాస్ told Dr. Khare that a party of 20 was soon to arrive and a place of lodging and meals for 3 weeks were needed, but they must be offered in bhiksha. చెప్పాడు, ఇలా ఒక బృందం ఉంది, మాకు 20 మంది ఉన్నాం, ఇదిగో కొన్నాళ్ళు వస్తారు, ఇక్కడ 3 వారాలు ఉంటారు, వాళ్ళకి భిక్షగా మీరు ఆహారం ఇవ్వగలరా అని అడిగాడు. డాక్టర్ ఖరే రెడీలీ అగ్రీ టు ది రిక్వెస్ట్. మహా పరమానందంగా నేను ఏర్పాటు చేస్తాను అన్నాడు. He even contacted his friend Dr. Nath, one of the famous physicians and eye specialists in India. అంతేకాదు తన మిత్రుడు ఒకడు ఉన్నాడు బెనారస్లో. అతను భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన నేత్ర వైద్యుల్లో ఒకడు. అతన్ని కూడా సంప్రదించాడు. ఇలా ఒక బృందం వస్తుందటయ్యా, మనం ఏదో చెయ్యాలి వాళ్ళకి తప్పకుండా అన్నాడు. Who also offered to help the party in every way without knowing a single person in the group. వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళు ఒక మనిషి కూడా వీళ్ళు గుర్తుపట్టలేరు. అయినప్పటికీ తప్పకుండా వాళ్ళకి ఏమేమి కావాలో అంతా మనం సాయం చేసి సమకూర్చి పెడదాం అన్నాడు ఆ డాక్టర్ నాథ్ అనేవాడు. Only Dr. Khare had heard of Baba from a recent letter his father had sent him, in which his father mentioned that Meher Baba and a group of companions would be setting out on a pilgrimage from ఆమన్నయ్య. ఈ డాక్టర్ ఖరే అన్నవాడికి మాత్రం కొంచెం అందులో మెహర్ బాబా ఉన్నాడని తెలుసు అతనికి. ఆ నాథకి అసలేమీ తెలియదు. ఇతనికి ఎలా తెలుసు? వాళ్ళ నాన్న ఉత్తరం రాశాడు, నీకు తెలుసు కదరా బాబా నవజీవనం మీద వెళ్ళిపోయాడు, ఆయన కూడా ఒక 20 మంది ఉన్నారు. నేను విన్నది ఏమిటంటే ఆ బెల్గాం నుంచి బయలుదేరి ఈ యాత్రకి వస్తున్నారట అని ఆ కబురు ఇతనికి తెలిసింది. డాక్టర్ ఖరే హ్యాడ్ నో వే ఆఫ్ నోయింగ్ ఇఫ్ దీస్ వర్ ది సేమ్ పార్టీ. మరి వాళ్ళ నాన్న రాసిన బృందము ఇప్పుడు ఇతని చెప్పిన బృందం ఒకటేనా అంటే అతనికి ఏమీ తెలియదు. వీళ్ళు చెప్పరు, అతనికి తెలియదు కూడా. యాజ్ ఇట్ వాజ్ కామన్ ఫర్ మెనీ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ టు కమ్ టు బెనారస్ అని పిలిగ్రిమేజ్. ఎందుకంటే కాశీ అనగానే రోజుకు ఒక 50 బృందాలు వచ్చి పడిపోతూ ఉంటాయి కదా, ఏమో ఎవడో అంతే కదా. మరి చిన్న ఊరు కాదు అది, భారతదేశంలోనే హిందువులకు అతి ప్రముఖమైనటువంటి తీర్థయాత్రా స్థలం కాబట్టి ఏమో ఎవరు వస్తున్నాడో తెలియదు. Having heard from his father that Meher Baba observed silence, he asked Babadas whether any one of the party was silent. నెమ్మదిగా కూపీ లాగుదాం అని ఇతను ట్రై చేస్తున్నాడు అనమాట. వాళ్ళ నాన్న ఉత్తరం ద్వారా బాబా మౌనంలో ఉన్నాడురా అని ఇదివరకు రాశాడు. అంచేది మీరు వచ్చి బృందంలో ఎవడైనా మౌనంగానే ఆచరిస్తూ ఉన్నాడా అని అడిగాడు. బాబాదాస్ డిడ్ నాట్ లెట్ ఆన్, చెప్పలే. ఎందుకని వీళ్ళు పూర్తిగా బద్ధులై ఉన్నారు ప్రభు యొక్క మాటల వల్ల. Gayaprasad Khare, the daughter's father, had heard about Baba several times from Babadas years earlier, when Babadas had travelled to Rath in Hamirpur district in northern India to spread Baba's message. అప్పటికి ఇంకా బాబా హమీర్పూర్ ప్రాంతం దర్శనం ఇవ్వలేదు అక్కడ. ఇది 49 మనం మాట్లాడుకుంటూ ఉన్నది. బాబా వెళ్ళింది 50లో వెళ్ళారు, 52, 53, 54 అప్పుడే వెళ్ళారు ఆ ప్రాంతం అంతా బాబా. ఈ బాబాదాస్ అనేవాడే హమీర్పూర్ ప్రాంతం అంతా తిరిగి బాబా నామాన్ని వ్యాప్తి చేసినవాడు.
కాబట్టి ఇతని ద్వారా అతని తండ్రి విన్నాడు బాబా గురించి, అనేక సార్లు విన్నాడు. గయాప్రసాద్ వాజ్ నాట్ డ్రాన్ టు బాబా అట్ ద టైం. ఈ బాబాదాస్ వెళ్ళి బాబా గురించి చెబుతూ ఉన్నప్పుడు విన్నాడు, కానీ ఏదోలే ఏమయ్యారు బాబా మనకెందుకురా అనుకున్నాడు తప్ప పెద్దగా ఆకర్షితుడు కాలేదు అతను. హవెవర్ on 13th August 1949 he felt a sudden inspiration to have the darshan of the perfect being. ఒకరోజు 1949 ఆగస్టులో అకస్మాత్తుగా లోపల ఒక పెద్ద అలజడి లేగింది. ఎలాగైనా సరే ఆయన ఒకసారి దర్శనం చేసుకో అనేటువంటి ఒక స్ఫూర్తి ఇతనికి వచ్చింది, ప్రేరణ. He thought of traveling to Pondicherry in South India to see Aurobindo Ghosh. మొట్టమొదటి ఏమనుకున్నాడు, పాండిచేరి దగ్గర ఆరవిల్లి అని అరబిందో ఘోష్ ఆశ్రమం ఉంది, అక్కడికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకుందాము అనుకున్నాడు. బట్ ఈ సూన్ ఫౌండ్ అవుట్ దట్ దిస్ గ్రేట్ సెయింట్ ఓన్లీ గేవ్ దర్శన్ టు ద పబ్లిక్ ఆన్ 14th August ఎవ్రీ ఇయర్, విచ్ మేడ్ ఇట్ ఇంపాసిబుల్ టు రీచ్ పాండిచేరి ఇన్ టైం. అది 13వ తారీఖు ఇతనికి జరిగింది. 14వ తారీఖు ఏడాదికి ఒకసారి దర్శనం ఇస్తాడు అరబిందో ఘోష్ గారు. ఒక రోజులో ఎక్కడ వెళ్ళగలడు మరి? ఆ ఉత్తర హిందూ దేశం నుంచి పాండిచేరి రావాలి, ఇది కుదరదు, అసాధ్యం అనుకున్నాడు. వైల్ గయాప్రసాద్ వాజ్ అబ్జార్బ్డ్ ఇన్ హిస్ లాంగింగ్ టు మీట్ ఏ పర్ఫెక్ట్ బీయింగ్, ఎవడో ఒక పరిపూర్ణుడిని నేను కలిసి తీరాలి అనేటువంటి ఒక తీవ్రమైనటువంటి ఆవేదనలో ఉండగా బాబాదాస్ అగైన్ హ్యాపెన్ టు విజిట్ హిమ్ అండ్ ఎంక్వైర్ వై హీ సీమ్డ్ సో ట్రబుల్. సడన్గా బాబాదాస్ వెళ్ళాడు అక్కడికి. ఏంటంటే ఏదో ఆందోళనగా ఉన్నారు, ఏమిటి విషయము అని అడిగాడు. అయితే ఇతనికి బాబానే కలుసుకోవాలి అనేటువంటి ఆవేదన రాలా, ఒక పరిపూర్ణుడైనటువంటి గురువును కలుసుకో అని వచ్చింది. అతనికి మొట్టమొదట అరబిందో ఘోష్ పేరు స్ఫురించింది. అక్కడికి వెళ్ళాలని కుదరలేదు. మరి ఎక్కడికి వెళ్ళాలి? ఆ పరిస్థితుల్లో ఉండగా బాబాదాస్ మళ్ళీ కలిశాడు. గయాప్రసాద్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ హిజ్ లాంగింగ్ టు హ్యావ్ శ్రీ అరబిందోస్ దర్శన్ అండ్ హౌ హీ కుడ్ నాట్ గెట్ దేర్ ఇన్ టైం. చెప్పాడు, ఇలాగ అరబిందో దగ్గర వెళదాం అనుకున్నాను, కానీ ఒకరోజే టైం ఉంది, వెళ్ళలేకపోయాను, మరి నా ఆవేదన తీరలేదు నాకు అన్నాడు. యూ కమ్ అలాంగ్ విత్ మీ టు అమన్నగర్, నా కూడా వచ్చేది, అమన్నగర్ వెళ్ళిపోదాం అన్నాడు. ఐ విల్ హ్యావ్ యూ టేక్ మెహర్ బాబాస్ దర్శన్, నీకు నేను మెహర్ బాబా దర్శనం ఇప్పిస్తాను కదా అని మాటిచ్చాడు. గయాప్రసాద్ హ్యాడ్ లిటిల్ ఇంట్రెస్ట్ ఇన్ బాబా. ఇదేట్రా బాబు, ఈ మెహర్ బాబా గొడవ నేరకపోయి తగులుకుంటున్నాను నేను ఇక్కడ, ఇతనికి ఏమి దాని మీద అస్సలు ఆసక్తి లేదు. ఏదో అరబిందో దగ్గరికి వెళదామంటే మెహర్ బాబా దగ్గర రమ్మంటున్నాడు, లేనిపోను గొడవ, అనవసరంగా నేను కరిపాను అని అనుకుని, బట్ టు బీ పొలైట్, కానీ మరి బాధపడతాడు కదా, ఇతను పెద్ద భక్తుడు పాపం తిరుగుతున్నాడు, అతను నొచ్చుకుంటాడేమో అని ఆలోచించి హీ రిప్లైడ్ బాబా వుడ్ నాట్ పర్మిట్ దర్శన్, ఇప్పుడు బాబా దర్శనం ఇవ్వరు నాకు అన్నాడు. బాబాదాస్ వాజ్ నాట్ పుట్ ఆఫ్ అండ్ ఇష్యూడ్ హిమ్ ఐ విల్ అరేంజ్ ఫర్ దర్శన్ యువర్ కంపెనీ మీ. వదల్లే, ఎందుకంటే ఆ పూర్వం తరం వాళ్ళందరూ అలాగే ఉండేవారు, మనం ఇప్పుడే చెప్పుకున్నాం. వాళ్ళు ఒక్కసారి కనుక ఆ వలలో తగులుకుందంటే చేప ఇంక దాన్ని బుట్టలో వేసుకోవాల్సింది తప్ప వదిలేవారు కాదు దాన్ని. కాబట్టి అభివీర్ లేదు, నేను మాటిస్తున్నాను కదా, ఆయన దర్శనం ఇచ్చి తీరుతాడు, నేనున్నాను కదా, ఎలాగైనా నేను దర్శనం ఇస్తాను, బయలుదేరు అన్నాడు. గయప్రసాద్ రిలక్టెంట్లీ అగ్రీడ్, తప్పలేదు, అతను చూస్తే పెద్ద మనిషి, సరే పదని పోదాం అన్నాడు పాపం. సో ఆన్ August 16th he traveled to Mehrabad with బాబాదాస్. 16 ఆగస్టు నాడు బాబాదాస్తో కలిసి అయిష్టంగానే మెహరాబాద్ బయలుదేరాడు. సిన్స్ ఇట్ వాజ్ ద ఫస్ట్ డే ఆఫ్ మీటింగ్ ఇన్ లోయర్ మెహరాబాద్స్ మండ్లీ హాల్ ఫర్ ఓన్లీ దోస్ ఇంట్రెస్టెడ్ ఇన్ జాయినింగ్ బాబా ఇన్ ద న్యూ లైఫ్. అప్పుడే నవజీవనంకి ఎవరెవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరూ నిర్ణయాత్మకమైనటువంటి సమావేశమునకు మెహరాబాద్లో హాజరు కావలసింది అని బాబా పంపిన వర్తమానాన్ని అందుకొని అనేక మంది అక్కడ వేచి ఉన్నారు మెహరాబాద్ మండలి హాల్లో. సో గయాప్రసాద్ వాజ్ టోల్డ్ టు వెయిట్ అవుట్ సైడ్ అలాంగ్ ది రోడ్ అండర్ ఎ ట్రీ. ఈ వార్త తెలిసి బాబాదాస్ అన్నాడు, అయ్యా నువ్వు లోపల గవ్వుకుని వచ్చినా కుదరదు సుమా, లోపల పెద్ద ముఖ్యమైన సమావేశం ఉంది, అంచేత బయట ఆ వేప చెట్లు ఉన్నాయి కదా, ఓ చెట్టుకిని కూర్చో, నేను వచ్చి నీ కబురు చెప్తాను, ఇక్కడే ఉండు అని అతను బాబా దగ్గరికి వెళ్ళాడు. లేటర్ అట్ బాబాదాస్ రిక్వెస్ట్ బాబా అలౌడ్ గయాప్రసాద్ దర్శన్ ఫర్ హాఫ్ ఎ మినిట్. వెళ్ళి బాబా అడిగాడు, బాబా ఒకటి కొత్తవాడిని ఇప్పుడు తీసుకొచ్చేవేంట్రా బాబు, నేను ఊపిరి లేక చస్తూ ఉంటే. బాబా అలాగే ఉంటుంది కదా, లేరు బాబా నువ్వు ఎలాగన్నా ఇవ్వాలన్నాడు. ఒక్క అర నిమిషం అలా వచ్చి అలా దర్శనం చేసుకుని వెళ్ళిపోవాలి వాడు అన్నారు. పర్మిటింగ్ హిమ్ టు స్టాండ్ అవుట్ సైడ్ ద డోర్ ఆఫ్ మండ్లీ హాల్ అండ్ లుక్ ఇన్. అంతేకాదు
ఆ మండలి హాలు గుమ్మం అవతల నిలబడి లోపలికి అలా బాబాని చూసి అలా వెళ్ళిపోవాలి అని చెప్పమన్నారు. ఇది నా అనుమతి అన్నారు. అండ్ సీయింగ్ బాబాస్ రేడియంట్ ఫేస్, గయాప్రసాద్ వర్ ఓవర్వెల్మ్డ్ విత్ ఇంటెన్స్ ఫీలింగ్. అర నిమిషంలో అలా చూశాడు. ఇక అతనికి పరిసరాలను మర్చిపోయాడు. అతను మొత్తం విభ్రమకి గురైపోయాడనమాట. హీ హెడ్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు బీ మూవ్డ్ అట్ ఆల్. ఏదో అలా చూసి వెళ్ళిపోదాం అని మామూలుగా వచ్చిన వాడు మొత్తం అయిపోయింది అతని పని. And when the brief darshan was over, he returned to the roadside and wept profusely. అక్కడి నుంచి మళ్ళీ రోడ్డు మీదకి వచ్చాడు, ఏడుస్తూ ఉన్నాడు. ఇక ఎవడు ఓదార్చలేనంతగా ఏడుస్తూ ఉన్నాడు. Later when Baba stepped out on the veranda of Mandli Hall for a few moments, Gaya Prasad was able to gaze at him briefly from a distance, and again he was overwhelmed with profound emotion. సో ఆ బయట చెట్టు కింద అలాగే ఏడుస్తూ ఉన్నాడు. బాబా మీటింగ్ అయిపోయి బయట వరండాలో కూర్చొని ఉంచున్నారు. మళ్ళీ అలా చూసాడు, మళ్ళీ అదే పరిస్థితి. లోపల నుంచి తన్నుకొచ్చేసింది దుఃఖం. అది ఆనందంతో కూడినటువంటి దుఃఖం. బిఫోర్ లీవింగ్ ఫర్ మేరాజాద్, Baba made sure that Gaya Prasad was served a meal before beginning his long journey back to the district of Hamirpur. సో మేరాజాద్ బయలుదేరి వెళ్ళిపోతూ బాబా మండలి వాళ్ళతో చెప్పారు, అతను పాపం వెళ్ళిపోతాడు హమీర్పూర్, భోజనం అది జాగ్రత్తగా పెట్టి పంపించండి, అతనికి చాలా దూరం ప్రయాణం చేయాలి పాపం అతను అని అతన్ని జ్ఞాపకం ఉంచుకొని బాబా మండలి వాళ్ళకి ఆదేశం ఇచ్చారు. యాజ్ ద ఎయిట్ విత్ హిమ్, none of Baba's companions had any idea how Gaya Prasad's glimpse of him was a link with their future stay in Benares. ఈ మండలి వాళ్ళంతా మామూలుగా అతనితో తింటున్నారు. కానీ రేపొద్దున్న నవజీవనం మొదలైన తర్వాత బెనారస్ వెళ్ళినప్పుడు వీడి కుటుంబమే బాబాకు ఆశ్రయం ఇవ్వవలసి ఉంటుంది అని లేశమాత్రమైన అవగాహన వీళ్ళెవ్వరికీ లేదు. ఎవడోవాడు వచ్చేది పోతున్నాడు అనుకున్నారు అంతే. It was after this encounter with Baba that Gaya Prasad wrote his son that Meher Baba with a group of companions would soon be visiting out on a pilgrimage from the city of Ahmednagar. అప్పుడు కొడుకు ఉత్తరం రాశాడనమాట, ఇలా మెహర్ బాబా అని గురువుని కలిశాను, ఆయన మౌనంలో ఉన్నాడు, 20 మంది శిష్యులతో అహ్మద్నగర్ నుంచి తీర్థయాత్రలకు బయలుదేరిపోతున్నాడు ఆయన, మరి ఎక్కడ పోతాడో తెలియదు. ఆ కబురు అతనికి పంపించాడు.